Hi, this is JB from idlebrain.com. I am here with the team of Vanara. Hi, Hello. Hi, hello. Avinash, you are the actor as well as the director. ఇది మీకు మొదటి సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అండ్ వాట్ వాజ్ యువర్ మోటివేషన్ టు గెట్ ఇన్ హియర్ అండ్ అట్ ది సేమ్ టైం రెండు మీరే చేయడానికి కారణం ఏంటి? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు వచ్చానంటే ఇట్స్ 60 years డ్రీమ్. మా డాడీ అవుదాం అనుకున్నారు, యాక్టర్ అవుదాం అనుకున్నారు, కానీ కాలేకపోయారు. దెన్ ఆ ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చింది అలాగే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా నాకు స్కూల్లో డ్రాప్ చేసేటప్పుడు అన్న, ఇప్పుడు ఖాళీ ఉన్నా నాతో ఏ ఫాదర్ అన్నా కూర్చొని బాగా చదువుకో, అందరితో బాగుండని చెప్పేవాళ్ళు. కానీ మా డాడీ ఏమో ఆ సినిమాకి వెళ్దామా, ఈ సినిమాకి వెళ్దామా, జాకీ జాన్ సినిమా డబ్ చేశారంటే దానికి వెళ్దామా అని చెప్పి తిప్పుతూ ఉండేవాళ్ళు. అలా మెల్లిమెల్లిగా నాకు యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇట్ బికేమ్ ఏ ప్యాషన్ సార్ స్లోలీ నాకు. సో చిన్నప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, బట్ ఇండస్ట్రీకి వచ్చేసి ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసి ఒక 5-6 ఏళ్ళు కష్టపడినా కూడా ఒక రోల్ మంచిది వస్తో లేదో తెలియదు. రైట్. సో ఐ థాట్ ఆఫ్ బీయింగ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఫస్ట్ అండ్ దెన్ అప్పుడు వద్దాం సినిమాల్లోకి అని చెప్పి అనుకొని దెన్ మా ఫ్రెండ్స్కి అందరు పిక్ చేసి ఇలాంటి స్టోరీ ఒకటి ఉంది చేద్దామా అంటే దే ఆర్ యూనో వెరీ సపోర్టివ్ అండ్ అందరు కలిసి వచ్చి ఇది సపోర్టెడ్ మీ టు లాంచ్. నాకు అది ఈజీ అయింది టు గెట్ ఇన్ టు దిస్, అంటే ఈ వే తీసుకోవడం ఈజీ అయింది నాకు. రైట్. యా, అండ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రెండు నేను డైరెక్షన్ చేద్దాం అనుకోలేదు సార్, యాక్టింగ్ కోసమనే వచ్చాను. బట్ యా అనుకోని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది ఇంకా దిగి. అంటే డైరెక్టర్ అవటం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఆ ఓరియంటేషన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, దర్ షుడ్ బి an eye from the director. అవన్నీ ఉన్నాయా మీకు? అంటే సడన్ డెసిషన్ అంటున్నారు. యా అంటే ఐ మీన్ ఇనిషియల్లీ వి స్టార్టెడ్ విత్ ఎ డిఫరెంట్ డైరెక్టర్, బట్ థింగ్స్ డి నాట్ వర్క్అవుట్. రైట్. సో ఆపేసి ఒక 3 months బ్రేక్ తీసుకొని యూట్యూబ్, ఏఐ త్రూ నాకు వచ్చిందంతా నేర్చుకొని, మాకు డైరెక్షన్ టీం కూడా లేదు సార్, ఎందుకంటే నేను ఎప్పుడు చేద్దాం అనుకోలేదు, నా దగ్గర టీం కూడా లేదు. మా ఎడిటర్ ఎవరైతే ఉందో చోటకే ప్రసాద్ గారు నాకు మంచి ఎక్సలెంట్ క్రియేటివ్ టీం ఒకటి ఇచ్చారు టు సపోర్ట్ మీ. సో ఆ డెసిషన్ తీసుకొని 3 months బ్రేక్ తీసుకొని మిగిలినంత నేర్చుకొని ఐవ్ గాట్ ఇంటు ద డైరెక్షన్. రైట్. అంటే మీరు స్పిరిచువల్గా అనిపిస్తున్నారు. ఇప్పుడేమో అయ్యప్ప మాలే కదా? అవును సార్, అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో వానర రిఫరెన్స్, అంటే రామాయణ ఇది కూడా ఉంటుంది, మెటాఫర్. సో వాట్ ఈస్ ద రీజన్? అంటే టీజర్ చూస్తే మనకు అనిపించేది ఏంటంటే అతని బైక్ పోతుంది అండ్ హౌ హీ గెట్స్ ఇన్ బ్యాక్ అనేది బేసిక్ టు స్టార్ట్. రైట్. సో టెల్ మీ అబౌట్ ఇట్ అండ్ వై యూ హ్యాడ్ టు బ్రింగ్ దట్ నెరేటివ్ ఆఫ్ రామాయణ ఇంటూ దిస్ ఫిల్మ్. యా అంటే ది స్టోరీ మనం లాక్ చేసి 2 years అయింది సార్. ఒక బైండెడ్ స్క్రిప్ట్ వచ్చి నా దగ్గరికి ఇన్ 2023 November వి లాక్ ద స్క్రిప్ట్. అప్పటి నుంచి ఉంది, ఎందుకంటే ఒక డిఫరెంట్ వేలో చెప్దాం అనుకున్నాం మనం రామాయణాన్ని. రామాయణం మనం మూవీ స్టార్ట్ అయ్యేది కూడా రామాయణంతోనే స్టార్ట్ అవుతుంది. రామాయణం స్టార్ట్ అయ్యి మోడర్న్ వర్షన్లో ఒక వానరుడు అంటే ఎలా ఉంటాడు, కోతి ఎలా ఉంటాడు, ఒక రావణుడు ఎలా ఉంటాడు, ఈ కోతి వెళ్ళి రావణుడి మీద యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనే లైన్ మీద మనం మొత్తం అంతా డిజైన్ చేసాం. అండ్ మైథాలజీ వచ్చేసి మనం ఎక్కడ సోషియో ఫ్యాంటసీలో వాడలేదు, జస్ట్ మెటఫర్స్ వాడాం మనం. అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం జనరల్గా చూస్తే ఒక చిన్న వెయిట్ ఎత్తుతున్నా కూడా గట్టిగా జై బజరంగని ఎత్తుతాం. సో అలాంటి మనం కనెక్ట్ అయ్యే రిఫరెన్స్లు, మెటఫర్స్ వాడుకుంటూ వి వీవ్డ్ ఏ వెరీ గుడ్ స్టోరీ. సో ఆ వేలో మనకు హెల్ప్ చేసింది, కానీ దిస్ నాట్ ఏ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. రైట్. Hi Simran. Hi. How is the career going on? Because you've been continuously doing. I have been, yes. So at the beginning of your career, you got a good success, and after that, you didn't taste the same kind of success. So, were there any disappointment, or how are you? It all depends on external factors, the director and luck and lot. Correct. It's script. a very volatile industry. Yeah. And I would say 99% of the things are out of your control. Right. All you can do as a person is stay true to who you are, stay true to your craft, Right. and do your job honestly and professionally, which I have done. For whatever reasons, good or bad, things have worked out sometimes, things have not worked out Right. sometimes. But my intention when I approach a project has remained the same. And I think that also comes a lot from the other spaces that I invest myself in, which is, say, family, my friends, and I have a lot of other hobbies too that keep me grounded. And I think that's what's kept me sane through it also. Right.
But apart from your movies, you are not seen anywhere. You know, a lot of actresses are active on social media, or you know, they go to events. You know, Mhm. you are like, you are only seen in the movies. Otherwise, you are not really. I like to keep my private life quite private, sir. I am very active on Instagram, but otherwise, I'm not a very social person. So you won't really see me at events, even though my manager and my team keeps wanting me to go and like attend events. Because of course, we are in an industry. I will say this in Hindi: "Jo dikhta hai, wo bikta hai." But like I said, I want to stay true to who I am, because I think that's extremely important for me. So yeah. Yeah, you've done a village girl character here, so a lot of half sarees and all that. So how is the experience Lovely. working in this? Lovely, because as an actor, I also want to explore different genres and different kind of roles and different characters. And ఇంతకు ముందు అన్ని చేశాను, అర్బన్ రోల్సే చేశాను, రూరల్ ఎప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ చేయలేదు. కాబట్టి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్. సెట్స్లో కూడా చాలా, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. డబ్బింగ్లో కొంచెం కష్టపడ్డాను, బట్ నౌ ఐమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్సెస్ టు సీ హౌ దే రిసీవ్ ఇట్. శాంతను గారు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. Yeah. సో ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు ప్రొడక్షన్ అని అవును. చెప్పారు. సో మీ బ్యాక్ స్టోరీ ఏంటి? మీరు వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? నేను ఇక్కడే ఇక్కడే మా బీటెక్ చేసి యూఎస్కి వెళ్ళినాను. ఐ డెడ్ మై మాస్టర్స్ దేర్, సివిల్ ఇంజనీరింగ్లో. ఐ వర్క్ దేర్ ఫర్ అబౌట్ 1.5 years. తర్వాత అక్కడ బిజినెస్ ఉండే. తర్వాత ఒక 4-5 years బ్యాక్ ఉండేవి. అవినాష్ మూవీ తీస్తా అంటే రావాల్సి వచ్చింది. 5 years నుంచి వర్క్ జరుగుతుంది, ప్రెప్ వర్క్. నాట్ రియల్లీ. వచ్చిన 2 monthsకి కోవిడ్ వచ్చింది. అప్పుడు ఏం Okay. చేయలేకపోయినాము. దాని తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత అప్పుడు నుంచి స్టార్ట్ చేసాం. 23 అప్పుడు స్టార్ట్ చేసినాము. దాని ముందు అసలు ఏది చలి ఎట్లా పోదాం, ఏంది అని కొంచెం డిస్కషన్ ఉంది. అంత డీప్ గేమ్ పోలేదు. 23 అప్పటి నుంచి దాన్ని యాక్టివ్లీ ఇన్వాల్వ్. రైట్. మీరు ఇంతకుముందు బిజినెస్ చేసే ఉన్నారు కదా, అవును. వేరే బిజినెసెస్ కి మూవీ బిజినెస్ కి డిఫరెన్స్ ఏంటి? ప్రాజెక్ట్కి సేమ్ డెడికేషన్ కావాలి, బట్ హియర్ అక్కడ మై ఓన్ డెసిషన్ వర్క్స్. ఇక్కడ పనిచేయదు. బికాజ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పబ్లిక్. నాట్ ఫర్ ద పబ్లిక్, బట్ ఫర్ ద పబ్లిక్ టు సీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మూవీని. మిగతా బిజినెస్లో ఎవరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇట్స్ మై ఓన్ డెసిషన్. ఇక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు తీస్తేనే వర్కౌట్ అవుతుంది. దట్ ఇట్ టుక్ సమ్ టైం. స్టార్టింగ్లో కొంచెం తీసిన మూవీ దాని ఎవరికి నచ్చలేదు. అది మొత్తం మళ్ళీ షెడ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినాము. సో దీస్ థింగ్స్ ఐ హాడ్ టు లెర్న్. క్వైట్ డిఫరెంట్ రెగ్యులర్ బిజినెస్కి, ఆ బిజినెస్కి దీనికి. కానీ ఇది కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్, హౌ యూ టేక్ ద మూవీ. ఏదో బ్లైండ్గా తీయకుండా యూ నీడ్ సమ్ ప్రాపర్ హార్డ్ వర్క్. రైట్. కానీ ఇది అన్ఆర్గనైజ్డ్ 100%. బిజినెస్ కదా, వేర్ యునో ప్రోడక్ట్ బాగుండి టాక్ వస్తేనే యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. Whereas in other businesses there is a procedure, you have to follow it, and success rate వేరే చోట ఎక్కువ, ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. ట్రూ. అదే ఇప్పుడు ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంటే అందుకే పట్టింది. లేకపోతే ఎప్పుడో వచ్చేది సినిమా. ఇన్ని రోజులు ఆగిపోతుండే. ఎప్పుడో తీస్తుంది సినిమా. మనకు అయింది ఏంటంటే, మనం తీద్దామనుకున్న సినిమా స్క్రిప్ట్ నుంచే మన వైజాగ్ నుంచి ప్రతి ఏరియా నుంచి ఒక 5-6 హైదరాబాద్కి పట్టుకొచ్చి వాళ్ళకి స్క్రిప్ట్ వినిపించి, మనం కూర్చోబెట్టి స్క్రిప్ట్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తే తీసుకొని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ డిఫరెంట్ బ్యాచ్ని పిలిచి ఇట్లా ఒక 500 మందితో మొత్తం స్టడీ చేసి అప్పుడు ఒక స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత వెళ్ళినప్పుడు ఎవరైతే డైరెక్ట్ చేసినప్పుడు సమ్ పర్సన్ అతని డైరెక్షన్ సెట్ కాక ఇదే టీం మళ్ళీ మూవీ చూసే బాగాలేదు, స్క్రిప్ట్ బాగుంది కానీ డైరెక్షన్ బాగాలేదు అంటే మళ్ళీ మొత్తం సెట్ చేసి మళ్ళీ హీరో గారి మళ్ళీ రోల్ తీసుకొని ఎవ్రీ 20 minutes ఈచ్ రీల్ మళ్ళీ వాళ్ళకి చూపించి వాళ్ళు ఓకే బాగుంది అంటేనే ముందుకెళ్ళి ఇదంతా స్లో ప్రాసెస్. బట్ రిజల్ట్ ఈజ్ గ్యారంటీ ఈ ప్రాసెస్లో. అదొకటి ఐ కెన్ గ్యారంటీ. టైం పట్టినా కానీ సంవత్సరం 4 తీసి డబ్బులు కొట్టుకోవడం కన్నా 2 ఏళ్ళ కోటి తీసి ఇట్టు కొట్టడం ఉత్తమం అని నా కాన్సెప్ట్. రైట్. ఆ కాన్సెప్ట్లో పోయినాను అంతే తప్ప
అది మార్కెట్ రీసెర్చ్ సార్ మనం చేసింది. ఐ మీన్ వాట్ మనం సినిమాను ఒక ప్రోడక్ట్లా చూసి, ఐ మీన్ ఎంఎన్సీస్ ఒక 100 ప్రోడక్ట్లు దింపితే 90 హిట్ అవుతున్నాయి, 10 ఫ్లాప్ అవుతాయి మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇది రివర్స్. ఇది రివర్స్, 10 కూడా లేవు, 100 తీస్తే 5 ఆడుతున్నాయేమో బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెస్. అందరూ ఏమనుకుంటారు, మనకు మనం చూసేసుకొని ఇది బాగుందని చెప్పి జనాలు వదిలేస్తే వాళ్ళు నచ్చట్లేదు. సో అంటే మనకి నచ్చింది వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలంటే దిస్ ప్రాసెస్ ఈజ్ నీడెడ్. రైట్ ఫ్రమ్ స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ. అంటే రీసెంట్గా మొత్తం షూట్ అయిన తర్వాత రామానాయుడులో కూడా 100 మెంబర్స్కి షో వేసాం. 70 కెపాసిటీలో ఆల్మోస్ట్ ఒక 7-8 షోస్ వేసాం అక్కడ మనము. సో వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి మళ్ళీ ఎడిట్ చేంజెస్, స్క్రీన్ ప్లే చేంజెస్ చాలా చేంజ్ చేసాం. అండ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. అంటే 70 మందిలో ఒక 10 మంది వచ్చిందంటే వీ కెన్ ఇగ్నోర్. బట్ 30-40 మెంబర్స్ నుంచి ఇఫ్ వీఆర్ గెటింగ్ ద సేమ్ కన్సర్న్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. అక్కడ ఈ క్రియేటివ్ ఈగోస్ అవేం లేకుండా వచ్చిందల్లా ఓకే ప్రాపర్గా చూసుకొని చేంజెస్ చేసుకుంటూ వీఆర్ హియర్. మీకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు అంటే డైరెక్ట్ చేస్తూ యాక్టింగ్ చేసేటప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ అనిపించలేదా? అంటే ఫస్ట్ 23 days ఎప్పుడైతే తీసామో బాగా జాలీగా హ్యాపీగా యాక్టింగ్ చేస్తూ వెళ్ళిపోయాయి. కానీ వన్స్ ఈ సెకండ్ రోల్ కూడా తీసుకున్నప్పటి నుంచి అయితే లిటరల్లీ బ్లడ్ బాతే. బట్ బట్ ఆ రిస్క్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి అవుట్ సైడర్స్కి వచ్చి హిట్ కొడితే ఇంకో సినిమా ఉంటుంది, లేదా వాళ్ళు అన్నీ మానేసుకొని జాబ్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఇంకా లైఫ్ ఆర్ డెత్ ఇదే అనుకోని ఇంకా దిగి కంప్లీట్గా చేసుకున్నాను అంతే. రైట్. మీరు యూట్యూబ్లో డైరెక్షన్ గురించి నేర్చుకున్నాను కదా, సో ఎనీ సజెషన్స్ ఫర్ ద అదర్స్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్? ఐ మీన్ రైట్ నౌ యూట్యూబ్ ఏఐలో ఉన్న మెటీరియల్ ఏదైతే మనకు వస్తుందో ఐఎమ్ షూర్ ఈవెన్ పూణే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అదే ఉంటుంది మన మెటీరియల్. సో అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం గట్టిగా కూర్చున్నా ఏఐ ఈజ్ ఈవెన్ హెల్పింగ్ అస్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ షార్ట్ ఉంది సార్ నేను తీయాల్సింది, దాని షార్ట్ డివిజన్ కూడా నేను ప్రాపర్ ప్రాంప్టింగ్ నాకు ఇది ఎమోషన్ ఇలా ఉంటుంది సీన్ అంతా అని ఇస్తే షార్ట్ డివిజన్ కూడా ఇస్తుంది అది నాకు. దాని మీద మనం ఇంకెంత క్రియేటివ్గా చేస్తాం అనేది హ్యూమన్ బ్రెయిన్ నీడెడ్ అక్కడ. అది చేసుకుని ఇట్ హెల్ప్ మీ అ లాట్ ఫర్ ద డైరెక్షన్. ఏఐతో ప్రాబ్లం ఏంటంటే అవైలబుల్ ఉన్న డేటా నుంచి ఇట్ విల్ గివ్ యూ ద సొల్యూషన్. ఐ మీన్ ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యూమన్ అసిస్టెంట్. దాని మీద మనం ఇంకెంత క్రియేటివిటీ వల్లనే సినిమాల్లో డిఫరెంట్ గా ఉంటాయి. If you follow AI, you'll end up making a routine film. So creative decisions, casting మీరే చేస్తారా లేదంటే? నేనే చేసుకున్నాను. సో నందు గారు he is doing నెగటివ్ రోల్, విలన్ రోల్ చేస్తున్నారు. ఓకే. సో మీ ఇద్దరికి ఫేస్ ఆఫ్ ద రీజన్ ఈజ్ వన్ ఈజ్ యువర్ బైక్, అదర్ వన్ ఈజ్ ప్రాబ్లీ అతను హీఈస్ ఎ పొలిటికల్ లీడర్ అండ్ యు ఆర్ కంటెస్టింగ్ ఫ్రమ్ అదర్ సైడ్, ఆర్ అతనికి ఇబ్బంది కలిగే విధంగా అదే పార్టీలో కూడా చేసి ఉండొచ్చు. సో ఓన్లీ పాలిటిక్స్ అండ్ బైక్ కనిపిస్తుంది నాకు. ఓకే, అంటే బైక్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది సో పాయింట్. ఎందుకంటే ఐ మీన్ మన ఇండియాలోనే ఎన్నో స్టేట్స్ జరుగుతుంటుంది పొలిటికల్ ర్యాలీ అవుతున్నప్పుడు మధ్యలో ఆపేసి కార్లు దింపేసి ఫ్యామిలీస్ని కార్లు బైకులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. చాలా ఇన్సిడెంట్స్ చూసాం మనం. అక్కడ నుంచి పుట్టుకొచ్చిన పాయింట్. రైట్. సో బట్ అలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఒక రావణుడు, ఒక కోతి, ఒక వానరుడు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఎలా ఉంటుంది అనే దాని మీద వి హావ్ బిల్డ్ ఎంటైర్ స్టోరీ. వానరుడికి హీరోయిన్ ఉంటుంది సార్. వానర్కి ఉంటుంది, హనుమంతుడికి ఉంటుంది. అదే హీరో క్యారెక్టర్ కూడా హనుమంతుడి క్యారెక్టర్ రిలేట్ చేయట్లేదు సార్ ఇక్కడ మనము. హీఈస్ ఏ డిసెండెంట్ ఆఫ్ వానర, వీడొక వానర వీరుడు అన్నట్టే మనం స్టార్ట్ చేస్తున్నాం స్టోరీ కూడా. రైట్. సో టెల్ మీ అబౌట్ ద లవ్ యాంగిల్ ఇన్ ద ఫిల్మ్. మోర్ దాన్ లవ్, నేను అది లైఫ్ ఆఫ్ రఘు అంటాను సార్. రఘు ఇస్ ద హీరో క్యారెక్టర్ నేమ్. ఓన్లీ లవ్ చూపించాలన్నట్టు చూపించట్లేదు మనము. ఎందుకంటే హీరో యాజ్ ఫిలిం ప్రోగ్రెసెస్ వాడు చేసే యాక్ట్స్ ఏదైతే ఉంటాయో అది కనెక్ట్ కావాలంటే ఫస్ట్ వీడి లైఫ్ ప్రాపర్గా తెలియాలి. అసలు వీడు ఏం చేస్తున్నాడు అని. ఆ పార్ట్లో మనం లవ్ యాంగిల్ చూపిస్తాం ఒక సాంగ్లో, బట్ ఒక సాంగ్ తప్పితే ఇంకెక్కడా లవ్ ఉండదు. అంటే వైల్ హీరోయిన్ విల్ బి దేర్ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హీరో ఇట్ సెల్ఫ్, బట్ అదొక లవ్ స్టోరీలా చూపించాము. వైల్ దే ఆర్ లవర్స్, దే ఆర్ ఆల్రెడీ లవర్స్ ఇన్ ద ఫిల్మ్, వైల్ ఆ ఫస్ట్ సీన్ నుంచి జస్ట్ ఆ సాంగ్ వరకు చూపించి దెన్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద స్టోరీ. అంత లేకుండే సార్. అంటే హీరోయిన్ వెనకాల హీరో పడడము ఇదంతా ఆల్ దిస్ ఇస్ నాట్ దేర్. అంత టైం కూడా లేకుండే మనకి. మనం చూద్దాం అనుకున్న స్టోరీ డెలివర్ చేయడానికి ఇదంతా టైం లేకుండే మనకి. రైట్. సో ఫ్రమ్ స్టోరీ బిగినింగ్ నుంచే దే వర్ టుగెదర్, అట్లనే వెళ్ళింది మూవీ. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ టు సే ఎనీ రిఫరెన్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్, ఏమైనా రిఫరెన్స్ ఉన్నాయి ఇంతకుముందు?
రిఫరెన్స్ అని కాదు సార్, అంటే మేబీ ద స్టైల్ వాట్ వీ హ్యావ్ టేకన్ అనేది ఇట్స్ ఎ బిగ్ స్టోరీ టోల్డ్ ఇన్ ఎ రూటెడ్ ఫామ్. లైక్ ఫిలిమ్స్ లైక్ బలగం కానివ్వండి, కాంతార కానివ్వండి, హనుమాన్ కానివ్వండి, ఇట్స్ ఆల్ ఆ స్టైల్లో పోతుంటుంది. బట్ ఎగ్జాక్ట్లీ స్టోరీ రిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఆ స్టైల్ రిఫరెన్స్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టేకన్. అంటే విలేజ్ రూటెడ్ స్టోరీస్. విలేజ్ రూటెడ్ స్టోరీ, ఎందుకంటే అయోధ్యపురం అనే ఫిక్షనల్ విలేజ్ లో జరిగే స్టోరీ. అయోధ్య అనేది ఊరి పేరు. అయోధ్యపురం, అయోధ్యపురం. అమలాపురం, బేసిక్ అమలాపురం అయోధ్యపురం అన్నాడు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ రామాయణ దాంట్లో పెట్టేశారు మొత్తాన్ని. రైట్. సో మీరు వాట్ డూ యూ డూ ఇన్ ఫ్రీ టైమ్ అదర్ దెన్ యాక్టింగ్ కాకుండా మిగిలిన వాట్స్ యువర్ ఫేవరెట్? What's Pastime. my favorite thing to do? I think I love reading. I love stories. That's primarily why I entered the cinema. So I love reading books. I do that quite a bit. Books. Any suggestions? So many. What genres do you prefer? Do you like fiction, non-fiction? You tell me, I mean, in fiction and non-fiction, what are the... In non-fiction, I read Matthew McConaughey's biography. It's called Green Lights, which I absolutely love. And also Will Smith. His biography is also a lot of fun. And Andre Agassi, the tennis player, Open. Apart from that, in fiction, there's so many. I love Murakami, Haruki Murakami. I loved Norwegian Wood. And Elif Shafak, who's a Turkish writer. There's one book by her, it's called 40 Rules of Love, which is again one of my favorites. And there's one by Abraham Verghese called The Covenant of Water. It's based in Kerala. So that's another rooted story that I love. That's great. How much time do you spend every day? I spend a lot of time on books. You belong to old school. You know, most of the people look for the visual media, but you read books. I do. That is a very good habit to have even now. I've always loved stories. So you would always find me in a library. Like even if I go to a family function, I'll always have a book on me. Like even right now, I've switched to Kindle this year because I travel a lot, so it becomes difficult to carry multiple books. But I always have a book on me. You travel a lot means you love traveling? I do. Personal travel. Yeah, Backpacking or... both. I love backpacking. I wouldn't say I'm a luxury traveler. I prefer backpacking, honestly. Right. What are the best places you have been to? So, India actually has so many. I love trekking. So one of my last treks that I did was Ali Bedni. It's close to Rishikesh. So the entire North Belt I think is great for trekking. So that, and I also went to Europe this year, and I feel like The Hague in Netherlands is highly underrated. Very Yeah. pretty. any other places abroad? Abroad, I loved London. I think what I love about these countries outside is the accessibility to just walk. You can go wherever you want, just walk in public transport. So Right. What are your bucket list places? I want to do Japan really badly. Japan is definitely on my list, and I want to scuba dive in the Barrier Reef, Australia, Wow. the Great Barrier Reef. Yeah. TV show, we see that, right? Now coming to your film, what is the buzz it has and what is the promotional content? Promotion content ఎంత బాగుంది, బజ్ ఎలా ఉంది? ఓకే, From your ప్రమోషనల్ ఐ assessment. థింక్ వి జస్ట్ రిలీజ్డ్ టీజర్ ఒక్కటి చేసాము, నిన్న ఫస్ట్ సింగిల్ చేసాము. అండ్ వీ హ్యావ్ లాట్ మోర్ ఇన్ ద స్టోర్. అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నాము. ఇన్ ద నెక్స్ట్ 1 week విల్ సీ ఏ హ్యూజ్ స్పైక్ మేమేం పుష్ చేస్తున్నాం అనేది. వీఆర్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ బిగ్, విచ్ ఇప్పుడే ప్రొడ్యూసర్ రివీల్ చేస్తారు. అది రిలీజ్కి ముందు ఒక 2-3 days ముందు అనుకుంటాను. యా, ఐ థింక్ దట్ విల్ గివ్ అస్ ఎనఫ్ బజ్ ఇన్ ద మార్కెట్ సో దట్ అదే వాండ్రా అనే సినిమా వస్తుంది చూద్దాము అని ఇంట్రెస్ట్ అయితే కలిగిస్తాం. ఏ వీడియోలో 1-2 చేసినట్టున్నారు కదా? ఫ్రమ్ Monkey యువర్ videos. ఎక్స్పీరియన్స్, సార్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవును, లెర్నింగ్. ఇప్పుడు ఒకటి ఎపిసోడ్ 1 వచ్చేసింది, ఈ రోజు రేపు ఎపిసోడ్ 2 రిలీజ్. రైట్. సో మూవీలో ఏమన్నా వాడారా AI? యా, మన మూవీలో ఒక 10 minutes విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి సార్ మనకి. అందులో 60 to 70% ఈజ్ AI. రెస్ట్ 30% నేను ఏలో చేయలేకపోయాను. అందుకని దట్ 30% ఐ గివెన్ టు ఏ సపరేట్ విఎఫ్ఎక్స్ కంపెనీ. అది చేసి అది కూడా చేసేసేవాడిని నేను. బట్ ఐ హ్యావ్ డన్ ఆల్ మై సెల్ఫ్, ఏఐ మొత్తం ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని
రైట్. సో బేసికల్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాట్ విల్ బి యువర్ ప్రిఫరెన్స్, యాక్టింగ్ డైరెక్షన్ లేదంటే యాక్టింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ 100% యాక్టింగ్. అంటే యాక్టర్ అవుదామని వచ్చాను, బట్ ఎరువు ఇండస్ట్రీలో నాకేం రాసిపెట్టి ఉందో రైట్. అది చెప్పలేదు. అంటే కొంతమందికి ఉంటుంది నేను హీరోగానే చేస్తాను, హీరోగానే ఎగ్జిట్ అవుతాను, లేదంటే లేదు నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయినా చేస్తాను. సో వాట్ ఈస్ యువర్ గోయింగ్ ఫార్వర్డ్, క్యారెక్టర్స్ కూడా చేసే ఆలోచన ఉందా, ఆర్ యూ జస్ట్ వాంట్ టు బి ఏ హీరో? అది అంటే ఇఫ్ దట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ప్రామిసింగ్, నిజంగా దానివల్ల నాకు ఇంకా వైడర్ రేంజ్కి నేను రీచ్ కాగలను అనిపిస్తే ఐ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. నేను పక్క ఇదే చేస్తానని కాదు కానీ, బట్ మేబీ దిస్ మూవీ సక్సెస్ ఏదైతే అది డిపెండ్ అవుతుంది అనుకుంటాను నెక్స్ట్ ఇంకేం చేయాలి అనేది. రైట్. దిస్ మూవీ రిజల్ట్ జనరల్గా సామాన్య కుటుంబంలోంచి పెద్ద అందంగా యావరేజ్ లుక్స్తో వస్తే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా మంది యాక్టర్స్ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారు అవును సార్. విత్ జీరో బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద స్టార్ లైన్ వాళ్ళు ఉన్నారు. సో మీకు అటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఏమైనా వచ్చినాయి బిగినింగ్ లో, ద మూమెంట్ యూ సెడ్ యూ వాంట్ టు బి ఎ హీరో అంటే ట్రాలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఓన్ ఫ్యామిలీలోనే ఉంటారు అంత దాకా చెప్తుంటే ఎందుకు అవసరమా అంత మంచి ప్యాకేజ్ ఉంది నీకెందుకు అని. అంటే నేను 2024లో క్విట్ చేశాను సార్ నా జాబ్. ఏ జాబ్ చేసేవాళ్ళు? ఫిడిలిటీ అనే కంపెనీలో ఐ యూస్ టు వర్క్ యాజ్ సీనియర్ సేల్స్ మేనేజర్ ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ ఫిడిలిటీ? నో సార్, బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కూడా ఇంకో సపరేట్ వింగ్ ఉంటుంది, బట్ ఐ వర్క్ ఇన్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్. సో అంటే నాకు చాలా హ్యూజ్ ప్యాకేజ్ ఉండే నాకు అక్కడ. 24 నేను ఎగ్జిట్ అయినప్పుడు ఆ లాస్ట్ 1 year నేను కట్టిన ఐటీఆర్ అరౌండ్ 70 lakhs కట్టాను, ఓన్లీ ఐటీ, నాట్ మై ప్యాకేజ్ అది. సో అలాంటిది వదిలేస్తున్నప్పుడు యూ కెన్ ఇమాజిన్ ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది. బట్ మా డాడ్ ఉన్నారు, సో ఈజ్ వెరీ సపోర్టివ్. మా వైఫ్ కానివ్వండి అందరూ సపోర్టెడ్ మీ అలాట్. వాళ్ళు చేశారు కాబట్టే ఆ పెద్ద స్టెప్ తీసుకుని వదిలేసి ఇక్కడ రాగలిగాను. ఇక్కడ వాళ్ళు లేకపోయింటే ఆ ధైర్యం చాలేదు కాదు. సో యూ హ్యావ్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, యూ ఆల్వేస్ హ్యావ్ దట్ ఓకే ఇక్కడ సక్సెస్ కాకపోతే మళ్ళీ వెళ్ళొచ్చు స్టిల్ లేదు సార్, అసలు అనేది లేదు. అసలు లేదు. ఇక్కడే ఇదేదో చేయాలి అని చెప్పి వచ్చాను. ఎందుకంటే అలా ఆప్షన్ పెట్టుకున్నామంటే ఇక 100% రాదు నాకు. సో నీకు వదిలేసానంటే వచ్చేసి ఇంకా ఐ కంప్లీట్లీ కెరియర్. యాక్టింగ్ క్లాసెస్ లాగా ఏమైనా తీసుకున్నారా? చేశాను సార్, నేను థియేటర్ జాయిన్ అయ్యాను. ఒక 6 months ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ క్యానోపీ అని కుక్కడపల్లి థియేటర్ ఉంది, అక్కడ ట్రైన్ అయ్యాను. అండ్ ఆ తర్వాత ఒక 3 months మన దీక్షితులు గారు అబ్బాయి శ్రీధర్ గారు ఉంటారు, ఆయన దగ్గర ఓన్లీ ఈ రోల్ కోసం ట్రైన్ అయ్యాను. ఆఫ్టర్ ఐ గాట్ ద ఎంటైర్ స్క్రిప్ట్ ఆయన దగ్గర 2 hours ట్రైనింగ్ తీసుకుంటాను. నైట్ ఒక 3 hours ప్రాక్టీస్ చేసుకునేవాడిని బాగా, మిర్రర్ ముందు ఏం తప్పిపోతుంది అంతా చూసుకుంటూ. సో దాట్ హెల్ప్ మీ అలాట్. అంటే మేబీ ఎందుకు అందరు ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు నాతో సెట్లో, అక్కడికి వెళ్ళి నేను ఫంబుల్ అయితే బాగోదు. సో ఐ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అన్నట్టు ఇంత ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళాను. రైట్. సో మీరు చాలా మంది యాక్టర్స్తో యాక్ట్ చేశారు. సో హౌ డూ యూ ఫైండ్ ద డెబ్యూటెంట్ యాక్టర్? I honestly, acting wise, absolutely didn't feel like he's a debutant. And he is extremely professional. And what I love is how honest he is. And I think that helps his acting also, because he is such an honest person in general that it works for his craft. So I had a really, like in the previous interviews, they said, how was your experience? If you had to give it one word, I said peaceful, because it was like that. It was very easy to be around him as an actor, because he's also very supportive in terms of co-acting. Also, he's so eager to learn because it's his first film, that he held that space for his co-actors, which I think is beautiful. మీరు మొదట వేరే డైరెక్టర్ని పెట్టి స్క్రాప్ చేసాము షూట్ వర్క్ అన్నారు. సో వాట్ వాజ్ ద ఇనిషియల్ బడ్జెట్ ఎంత అనుకున్నారు, ఇప్పుడు ఎంత అయింది? బట్ ఇనిషియల్ అరౌండ్ 5 CR అనుకున్నాము, 4 to 5 మధ్యలో అనుకున్నాము. కొంచెం పెరిగింది, 6 చేంజ్ అయింది. దట్ ఈస్ లెస్ కంపేర్ టు దట్స్ వాట్ నాకు అదే హ్యాపీ అనిపించింది. అది పెట్టుకొని 4-5 ఇస్తే మొత్తం 5 పోయేది మాకు. దాని బదులు 1 కోటి రూపాయలు ఎక్కువైనా పెట్టుకొని వెళ్ళడం బెటర్. లేకపోతే అసలు అది కూడా కాకపోతుండే. మేము చేసిన ప్లానింగ్తో పోయేదాన్ని కరెక్ట్ మేము అనుకున్న బడ్జెట్లో అయిపోతుండే. కానీ కొంచెం అందరి నుంచి రావాలి కదా సపోర్ట్, సేమ్ అదే ఇంట్రెస్ట్ అందరికి ఉండాలి కదా. సో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? ముగ్గురు మీరు? యా, ముగ్గురం. వన్ అలపట్ రాజా గారు అని చెప్పి మన ఆంధ్ర ఎమ్మెల్సీ ఉన్నారు కదా, హీఈస్ ఆల్సో సపోర్టింగ్ అస్. ఐ మీన్ ఫైనాన్షియల్ కాకుండా, బట్ హీఈస్ సమ్ ఆఫ్ ది అదర్ వే హీఈస్ సపోర్టింగ్ అస్.
రైట్. సో ఆల్ స్కూల్ ఫ్రెండ్స్ 9th క్లాస్ నుంచి. నేను అవినాష్ అంకిత్ అని చెప్పి మేము 3 ప్రొడ్యూసింగ్. ఈ ఫిలింలో వాట్ ఈస్ ద, అంటే సినిమా చూసి ఇఫ్ యూ హ్యావ్ టు సమ్ ఇట్ అప్, ఇది బాగుంది అనేసి వాట్ ఆర్ గోయింగ్ టు ద థింగ్స్ టు టాక్ అబౌట్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్? అంటే బయటకు వచ్చిన వాళ్ళు నీ అమ్మాయి కొత్త వాళ్ళు తీసారా ఈ సినిమా అని షాక్ అయి బయటకు వెళ్తారు సార్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను. వాళ్ళు పెట్టిన 100 రూపీస్కి 200 రూపీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను పక్క. రైట్. సో మీరు కూడా 100 రూపీస్ 99 రూపీస్ పెట్టే ఆలోచన ఉంది? దట్ వీఆర్ గోయింగ్ విత్ 99. ఓకే. అంటే అదే బెటర్ వచ్చారు. అంటే అది పెడితేనే వస్తున్నారు. అంటే జనాలు సినిమా బాగుండాలి, దట్ ఈస్ ద That is the main point. అండ్ దిస్ ఈస్ ఆల్సో హెల్ప్స్ పీపుల్. బట్ ఎంకరేజ్ న్యూ యాక్టర్, వాళ్ళకు కూడా కొంచెం ఆ సపోర్ట్ ఉంటేనే దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ అనేది మా ఫీలింగ్. కొత్త యాక్టర్ని ఎంకరేజ్ చేయాలంటే రైట్. ఒక పెద్ద హీరోకి పెట్టిన రేట్లు పెడితే సో మల్టీప్లెక్స్ 150, ఇది Same. 149, 99. నెగోషియేటింగ్ సార్, 99. ఇంకేమైనా బెటర్ అవుతుందా అని. బట్ సింగిల్ స్క్రీన్ అయితే 99. వీ హ్యావ్ ద కన్ఫర్మేషన్. మనకి ఏషియన్ వాళ్ళు చేస్తున్నారు. సో మీరు యాజ్ యూ సెడ్ యు ఆర్ ఎ వెరీ ప్రైవేట్ పర్సన్. సినిమాలో చూసారా ఈ మధ్య ఏమన్నా ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ థియేటర్? హ్యావ్ యూ వాచ్డ్ ఎనీ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్? Yes, I watched Dhurandhar. Dhurandhar, okay. Just a few That's days great ago. film. We did watch Akhanda 2 also, but not the entire film, so I won't be able to speak about it. We watched a little bit of it. But yeah, Dhurandhar was the last film I saw in the theatre, which was I think 4 days ago. Any other films? In theatre? Oh God. You'll have to give me a minute to think about it because I have really bad memory. Tere Ishq Mein. Tere Ishq Mein was another one when I was in Bangalore. Right. Yeah. But So- these are just recent films that have released, so they come to mind. Right. Telugu films ఏం చూడలేదు అదర్ దెన్ అఖండ, పార్ట్ ఆఫ్ అఖండ? Not really. In theaters, I haven't. No, because I was also traveling. I was not even in the city. Are you in touch with Vishwak Sen? Not really, actually. It's been a while. I was pleasantly surprised when I heard his voice in the teaser because I Yeah. didn't know that this had happened. I thought you recommended him. I did. No, not really. No, I didn't. So I was pleasantly surprised, but I haven't touched base with him in a long time. Right. So surprise ఉంటుందంటారు next 1 week లో in terms of the promotions. Yeah, No. absolutely. There'll be one banger. maybe, yeah. And that will turn the audience 100%. మీరు ఫ్రెండ్ కోసం వచ్చారా, ఈ సినిమా తీసారు ఇంకెళ్ళిపోతారా? ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు డూ ఫర్దర్ ఫిల్మ్స్? అంటే స్టార్టింగ్ అదే అనుకున్నాను సార్, వాస్తవం చెప్పాలంటే. ఫస్ట్ తీసినప్పుడు తీద్దాం అనుకున్నా, కానీ స్లోగా ట్రావెల్ చేస్తుంటే నచ్చింది. ఐ లైక్ ద ప్రాసెస్. దాని తర్వాత మూవీ చూసినాక అరే ఓకేలే ఇటు తీయొచ్చు, ప్రాబ్లం లేదు, అంటే అంత పెద్ద కష్టం కాదు, అందరు చెప్పినట్టు అంత కష్టం కాదు అనిపించింది. సో విత్ దిస్ ప్రాసెస్ ఐల్ బి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని నా ఫీలింగ్ ఇప్పటికీ. విల్ సీ, గాడ్ విల్ డిసైడ్. రెండు వాటిల్లో మీరు మార్క్స్ చేసుకోవాలనుకుంటే యాక్టర్కి వేస్తారా, డైరెక్టర్కి వేస్తారా? అది నేను వేసుకుంటే Better బాగుందేమో సార్. అది చూసిన మేబీ ప్రొడ్యూసర్ చెప్పాలి. ప్రొడ్యూసర్ కంటారు? దేకంటే నేనా సార్, నేనైతే 100 ఇస్తాను. Right. అంటే బాగుంది, వాస్తవంగా చాలా బాగుంది. ఏదో అందరు చెప్పినట్టు నేను చెప్తున్నాను కాదు, కానీ వాస్తవంగా చాలా బాగుంది. ఓకే. మీరు నేను నిజం చెప్పాలంటే నేను మూవీ చూడలేదు సార్. But- సో ఇన్ దట్ సెన్స్ ఐ కాంట్ ఆన్సర్ బికాస్ ఐవ్ నాట్ సీన్ ద ఫైనల్ ప్రోడక్ట్. బట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఆన్ సెట్ విత్ హిమ్, బీయింగ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో విత్ హిమ్, ఐ వుడ్ ఆల్సో గివ్ హిమ్ 100 on 100. Maybe a little more in acting. yeah, now she's telling the truth. Yeah. Okay, all the best. Thank you.